హాయ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ 40 మంది స్టార్ క్యాంపెయినర్ని నియమించింది. మర్చిపోక ఒక 4-5 పేర్లు చదువుతా, వినండి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే. కల్వకుంట్ల తారక రామారావు, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే. హరీష్ రావు, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే. శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే. పద్మారావు గౌడ్, మాజీ ఉప సభాపతి, ప్రస్తుత ఎమ్మెల్యే. మహమూద్ అలీ, మాజీ మంత్రి. ప్రశాంత్ రెడ్డి, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే. ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ మంత్రి. శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి. నిరంజన్ రెడ్డి, మాజీ మంత్రి. జగదీశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే. గంగుల కమలాకర్, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే. సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే. దాసోజు శ్రవణ్, ప్రస్తుత ఎమ్మెల్సీ. 40 మంది స్టార్ క్యాంపెయినర్ జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు తెలంగాణ దోపిడీ సంపదంతా ఈ పార్టీలో ఉన్న సంగతి మనకందరికీ తెలిసిందే. అంటే ఎన్ని డబ్బులైనా విదజల్లి సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని వీళ్ళ అత్యాశ. కానీ అక్కడ జూబ్లీహిల్స్ ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ని గెలిపించుకోవాలని మనసా వాచా కర్మేణ వాళ్ళు సిద్ధమై ఉన్నారు. మెజార్టీ, భారీ మెజార్టీతో గెలిచే అభ్యర్థి మీద ఇంతమంది స్టార్ క్యాంపెయినర్లు 100 కోట్లు విదజల్లి సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని వాళ్ళ అత్యుత్సాహం, ఆశ. జూబ్లీహిల్స్ ప్రజలారా, రేవంత్ అన్న పాలన బ్రహ్మాండంగా కొనసాగుతుంది. ప్రతి వర్గానికి మేలు జరుగుతుంది. కాబట్టి రేవంత్ అన్న తెలంగాణ పునర్నిర్మాణం అనే ఏదైతే ట్యాగ్ లైన్ తీసుకున్నారో అందులో మనమందరం కూడా భాగస్వామ్యం కావాలి. జూబ్లీహిల్స్ ప్రజలు కూడా ముఖ్యంగా మీ మద్దతు రేవంత్ అన్నకు ఉండాలంటే నవీన్ యాదవ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి తనను అసెంబ్లీకి పంపించండి. తప్పకుండా రేవంత్ అన్న పునర్నిర్మాణం, తెలంగాణ పునర్నిర్మాణంలో మనమందరం కూడా భాగస్వాములు కావాలని మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఓట్ ఫర్ హ్యాండ్, చేతి గుర్తుకే మన ఓటు. థ్యాంక్ యూ.